నమస్తే. తెలంగాణలో గులాబీ పార్టీలో విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. 10 ఏళ్ల పాటు సుప్రీం అనుకున్నారాయన. కానీ ఇప్పుడు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ఏ స్థాయిలో రాజకీయాలు చేశారు, రాష్ట్రంలో చక్రం తిప్పినటువంటి వ్యవహారాలు ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిగా మనం చూసాం. ఇలాంటి సందర్భంలో ఆయన అసలు కనీసం ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పార్టీలో, అలాగే కుటుంబంలో కూడా. ఇప్పటికే కవిత అరెస్టు, అలాగే గులాబీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు పక్క పార్టీల వైపు చూడటం, ఒక్కసారిగా కుదేలు అయిపోయినటువంటి పరిస్థితి కేసీఆర్ది. ఇలాంటి సందర్భంలో తాజాగా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే, కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలతో సమావేశం కావటం, మరికొంతమంది నాయకులతో ఫోన్లో మాట్లాడటం. ఎవరు కూడా దయచేసి పార్టీని వీడొద్దు, మనకు మళ్ళీ పూర్వపు వైభవం త్వరలోనే వస్తుంది, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాధేయపడుతున్నా, పార్టీని విడిచి ఎవరు వెళ్ళొద్దు, అందరూ కూడా ఐక్యంగా మనం ముందుకు వెళ్దాం, మీరు చెప్పినటువంటి అంశాలను, ఇచ్చినటువంటి సలహాలు సూచనలను పాటిస్తూ నేను ముందుకు వెళ్తా. చాలా చూడండి ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఒకప్పుడు రాజుగా వెలిగాడు ఆయన, కానీ ఇప్పుడు ఒక రకమైనటువంటి క్షోభ అనుభవిస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. పార్టీని వీయడం, మాకు గులాబీ పార్టీ అంటే ప్రాణం, కేసీఆర్ వెంటే మా అడుగులు అని చెప్పినటువంటి నాయకులే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరించారు కేసీఆర్. అందుకే అంటారు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు అని. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గులాబీ పార్టీలో. ఎవరు కూడా ఆ పార్టీలో ఉండటానికి ఇష్టపడట్లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదే రకమైనటువంటి మాటలు, దాడి, డోర్స్ తెరిస్తే వచ్చి పడతారు అమాంతం. కానీ మేమే ఇంకా ఆ పని చేయట్లేదు, కానీ చేస్తాం. గులాబీ పార్టీ ఖాళీ చేయటమే మా ధ్యేయం. రాష్ట్రంలో ఎవరు కూడా బీఆర్ఎస్ అనే మాట మాట్లాడకూడదు. దానికి సంబంధించి గతంలో జరిగినటువంటి పరిణామాలను ఉదాహరిస్తూ మాట్లాడుతున్నారు. చర్చ జరుగుతుంది. 2014, 2018 ఎన్నికల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో మనకు తెలుసు. ప్రతిపక్ష హోదా ఉండకూడదు అనే ఆలోచనతో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. కొంతమందిని అయితే అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి, కోట్లాది రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు అని. సో ఇటువంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక రకమైనటువంటి ముప్పేట దాడి చేస్తున్నాయి కేసీఆర్ని అనే చెప్పాలి. ఎన్నో రకాల ఆరోపణలు, మరెన్నో విమర్శలు. భూ కబ్జా కేసుల్లో గులాబీ పార్టీకి చెందినటువంటి నేతలు అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం, సొంత కుమార్తె కవిత అరెస్టు కావడం, ఇవన్నీ చూస్తుంటే ఒక రకమైనటువంటి ఆయనకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారట. తాజాగా జరిగినటువంటి యొక్క అందుబాటులో ఉన్నటువంటి నేతలతో హుటాహుటిన నందినగర్లో ఆయన నివాసంలో భేటీ జరిగిందని, కొంతమందితో కూడా ఫోన్లు చేస్తూ రిక్వెస్ట్ చేశారట. ఇప్పటికీ అనేక మంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. బీఆర్ఎస్లో కీలకమైనటువంటి నేతలు పార్టీని వీడుతున్నారు. మనం తాజాగా చూసాం. ఖైరతాబాద్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే మల్లారెడ్డి ఆ కుటుంబ సభ్యులు కూడా పార్టీలో చేరడానికి బెంగళూరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో మంతనాలు. అలాగే ఇంకా చాలా పరిణామాలు జరుగుతున్నాయి, కానీ బయటికి రావట్లే కొన్ని. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలుపొందినటువంటి 39 మంది ఎమ్మెల్యేల్లో
ఆల్రెడీ ఒకరు పార్టీలో జాయిన్ అయిపోయారు, కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్. ఇంకా 38 మంది ఉన్నారు. ఈ 38 మందిలో దాదాపు 30 మంది మా పార్టీలో చేరుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు. సో ఇలాంటి సందర్భంలో ఆయన అప్పీల్ చేయటం, రిక్వెస్ట్ చేయటం, ప్రాధేయపడటం అనేది ఒక రకమైనటువంటి చర్చగా మారింది తెలంగాణ రాజకీయాల్లో. ఇక బీఆర్ఎస్ పని అవుట్. ఎందుకంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒక పక్కన త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. 17 స్థానాలకు సంబంధించి కనీసం ఒక్కటైనా మనం గెలవకపోతే మన పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా తాజాగా కేసీఆర్ చర్చలు జరిపారట. ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏది ఆ దర్పం, ఏది ఆయన ఏ రకంగా ఉండేవారు, అది ఎక్కడా కనిపించట్లేదు అనేది. సో మొత్తానికి అదే ఏదో సామెతలాగా వాడలు బల్లవుతాయి, బళ్ళు వాడలవుతాయి అన్న చందంగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ పరిస్థితి అయితే మరింత దయనీయంగా మారిందనే చెప్పాలి.